ఒకసారి ఇమేజిన్ చేసుకోండి, ఒకరోజు మీరు మార్నింగ్ లేచి అలా బయటకు నడుస్తూ వెళ్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ కార్స్ కానీ, బైక్స్ కానీ, లారీస్, ట్రైన్స్, షిప్స్, ఏరోప్లేన్స్ ఇవేమీ కూడా కనిపించట్లేదు. అంటే ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ మొత్తం మాయమైపోయింది. సో ఒకరోజు ఎలా ఉంటుందంటే సిటీ మొత్తం చాలా సైలెంట్గా ఉండి పొల్యూషన్ లేకుండా ఉంటుంది. కానీ నెక్స్ట్ డే నుండి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కిరాణా స్టోర్కి వెళ్ళి ఏమైనా కొందామంటే అక్కడ ఎలాంటి సామాన్లు ఉండవు. మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కొందామంటే అక్కడ వెజిటేబుల్స్ ఉండవు. హాస్పిటల్స్లో మెడిసిన్స్ తగ్గిపోతూ ఉంటాయి. కంపెనీస్ అన్ని రన్ అవడానికి వాటికి ఫ్యూల్ కావాలి, అలాగే కొన్ని గూడ్స్ కావాలి. అవన్నీ లేకపోవడంతో కంపెనీస్ అన్నీ కూడా ఆగిపోతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ లేదు కాబట్టి. ఈ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క ఐలాండ్లో మారిపోతుంది. ఐలాండ్లో ఉంటే ఎలాంటి సదుపాయాలు ఉండవు. సేమ్ అలాగే ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ లేకపోతే మన హౌసెస్ కూడా ఐలాండ్స్లో మారిపోతాయి. ఇప్పుడు మన బాడీ కోసం థింక్ చేయండి. మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి, అలాగే చాలా ఆర్గన్స్ ఉంటాయి. ప్రతి ఆర్గన్కి ఎనర్జీ కావాలి, అలాగే ఆక్సిజన్ కావాలి. అలాగే అక్కడ క్రియేట్ అయిన వేస్ట్ మొత్తాన్ని వేరే ప్లేస్కి పట్టుకు వెళ్ళాలి. అంటే కిడ్నీస్ వరకు, అలాగే లంగ్స్ వరకు పట్టుకు వెళ్ళాలి. సో మనం తినే ఫుడ్ని ప్రతి ఆర్గన్కి చేర్చి, అలాగే ప్రతి ఆర్గన్ దగ్గర క్రియేట్ అయిన వేస్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేసి లంగ్స్ వరకు, అలాగే కిడ్నీస్ వరకు ట్రాన్స్పోర్ట్ చేయాలి. అంటే మన బాడీలో కూడా ఒక ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమే బ్లడ్.